నమస్కారం. శ్రీ మహాభాగవతం పోతన భాగవతంలోని ప్రహ్లాద చరిత్రము. హిరణ్యకశిపుడు కుమారుణ్ణి దగ్గరకు తీసుకుని, గురువులు చెప్పిన పాఠాలలో నీకు బాగా నచ్చింది, నీకు ఇష్టమైంది, నీకు మంచి అనిపించింది ఏ విషయమో చెప్పు నాన్న అని అడుగుతుంటే ఆ కొడుకు ఇలా అంటున్నాడు. తండ్రి దానవ చక్రవర్తి, నాకు నచ్చిన విషయం ఒక్కటే, అది నారాయణ చరణ స్మరణం. ఈ మానవులు అందరూ అజ్ఞానులు, అవివేకులు. వీరందరూ ఈ సంసారమనే చీకటి నూతిలో నుంచి బయటపడలేరు. మీరు వేరు, మేము వేరు అనుకుంటూ భ్రమతో బతుకుతూ ఉంటారు. అలా భావించకుండా ఇది అంతా ఆ భగవంతుని విచిత్రమైన లీలా విలాసం అని తెలుసుకోలేరు. అలా తెలుసుకోగలిగినప్పుడే ఆ విష్ణువును తలుచుకుంటూ సంపదలన్నీ విడిచి అడవిలో నివసించిన మంచిదే నాన్న. ఈ విధంగా తన కొడుకు శత్రువును మెచ్చుకునే మాటలు అంటూ ఉంటే అది విని హిరణ్యకశిపుడు ఆశ్చర్యపడి నవ్వుతూ ఇట్లా అంటున్నాడు. ఎట్టాడిన నట్టాడుదు, ఎట్టాడిన నట్టాడుదురు, ఇటిట్టని పలుక నెరుగరితరుల శిశువుల్ దట్టించి ఎవరేమని పట్టించిరో బాలకునకు పరపక్షంబుల్. కుమార, పిల్లలు పెద్దలను అనుకరిస్తారు, గురువులు చెప్పింది చదువుతారు, ఎలా అనమంటే అలా అంటారు, ఏది నేర్పితే అది నేర్చుకుంటారు. అలా కాదు ఇలా అని చిన్నపిల్లలు అనలేరు కదా. ఎవరైనా నిన్ను బెదిరించి తప్పుడు బుద్ధులు నేర్పారా చెప్పు. శత్రువును మెచ్చుకోమని ఎవరు చెప్పారు నాయనా నీకు? నా చిన్ని నాన్న చెప్పరా? ఆశ్చర్యంగా ఉంది. ఈ బుద్ధి నీకే పుట్టిందా? మనకు గిట్టని వాళ్ళు ఎవరైనా చెప్పారా? లేక రహస్యంగా గురువులు చండామర్కులు బోధించారా? మన దానవులందరికీ విష్ణువు పెద్ద శత్రువు, బద్ధ విరోధి. అతన్ని మనం నిందించాలి కానీ పొగడకూడదు. అతన్ని మనం భంజించాలి కానీ భజించకూడదు. పుత్రక, మన పని ఏమిటంటే దేవతలను తన్ని తరిమివేయడం, దేవతాధిపతులను బాధించటం, సిద్ధపురుషులను వేధించటం, మునీశ్వరులను శిక్షించటం, యక్షులను, కిన్నరులను, గంధర్వులను ఏడిపించటం, నాగరాజులను, గరుడులను నాశనం చెయ్యటం. ఈ విధంగా వాళ్లను బాధించటము, వేధించటమే మన విధి. అదే మనకు పరమావధి. అంతేకాని నీవు హరిగిరి అంటూ మూఢుడిలాగా అజ్ఞానం అనే అంధకారంలో పడి చెడిపోకు అని హిరణ్యకశిపుడు పలుకగానే ప్రహ్లాదుడు గురువుల వంక చూసి ఇలా అంటున్నాడు. కోరికలను జయించి భగవంతుని గూర్చి ధ్యానించే జ్ఞానుల మనస్సులో మీరు, మేము అనే అర్థం లేని భేదాలు ఉండవు. అటువంటి సమదృష్టిని ఇచ్చే ఆ పరమాత్మునికి నమస్కరిస్తున్నాను. అజ్ఞానంలో పడిన కొందరు మీరు వేరు, మేము వేరు అనే భ్రాంతిలో ఉంటారు. అటువంటి వారు బుద్ధికి అందనటువంటి భగవంతుణ్ణి ఎంతో తెలివితేటలను, పాండిత్యమును ఉపయోగించి కూడా తెలుసుకోలేరు. పరమాత్మను తెలుసుకునే విషయంలో బ్రహ్మ వంటి వేదమూర్తులు కూడా అసమర్థులే. అటువంటప్పుడు సామాన్యులైన ఇతరులు పరాత్పరుడైనటువంటి ఆ విష్ణువును దర్శింపగలుగుట అసాధ్యం కదా. గురువర్య, ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షింపబడినట్లు దైవయోగం వల్ల నా మనస్సు ఆ శ్రీహరి వైపు ఆకృష్టమై ఆయన సన్నిధిలోనే విహరిస్తున్నది. మరి ఏ విషయంలోనూ నా మనస్సు నిలవడం లేదు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు, నిర్మల మందాకినీ వీచికల తూగు రాయంచసనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు, పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోర కంబరుగునే సాంద్రనీహారములకు, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి నితరంబు చేరనేర్చు
వినుత గుణశీల మాటలు వేయునేలా. మహానుభావ, మందార పుష్పంలోని మకరంద మాధుర్యం అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూల వైపుకు పోతుందా? స్వచ్ఛమైన ఆకాశగంగా తరంగాలపై విహరించే రాజహంస వాగుల దగ్గర వంకల దగ్గర తిరుగుతుందా? తీయ మామిడి లేత చిగుళ్ళు తిని పులకించి పాటలు పాడే కోయిల కొండమల్లెల చెంతకు చేరుతుందా? నిండు పున్నమి పండు వెన్నెలలో విహారం చేసే చకోరం దట్టమైన మంచు పొరల వైపుకు మరలుతుందా? లేదు, వెళ్ళలేదు. ఆ విధంగానే నా మనస్సు కూడా దివ్యమైన విష్ణు పాద పద్మాలు ధ్యానించటంలోనే, ఆ అమృతం గ్రోలటంలోనే పరవశించి ఆనందం పొందుతున్నది. అటువంటి హరిపదాయత్తమైన నా చిత్తం ఇతర విషయాలపైకి ఏమాత్రమూ పోవడం లేదు. సుగుణశీల, వేయి మాటలెందుకు అని ప్రహ్లాదుడు అన్నాడు. ఆ మాటలు విని అతని గురువు కోపించి అతనితోటి ఇలా పలికాడు: పంచశరద్వయస్కుడవు, బాలుడవించుకగాని లేవు, భాషించదు తర్కవాక్యములు, చెప్పిన శాస్త్రములోని అర్థమొక్కించుకయైన చెప్పవు, అసురేంద్రుని ముందట మాకు నౌదలల్ వంచుకొనంగజేసితివి, వైరి విభూషణ వంశదూషణ. బాలక, 5 ఏళ్ల పసివాడివి, చూడడానికి ఇంత కూడా లేవు. పిట్ట కొంచెం కూతఘనం అన్నట్లు అనవసరంగా ఎక్కువగా వాదిస్తున్నావు. మేము చెప్పిన శాస్త్రాలలోని ఒక్క విషయం కూడా చెప్పవేమి? మహారాజు ముందు మాకు తలవంపులు తెచ్చావే. శత్రువుని మెచ్చుకుంటూ నీ వంశానికి మచ్చ తెచ్చావే. వీడు హిరణ్యకశప మహారాజుకు పుత్రుడుగాడు, శత్రువు. రాక్షస వంశమనే చక్కని మంచి గంధపు తోటలో వీడొక ముళ్ళ మొక్కలాగా పుట్టాడు. ఎప్పుడూ మన శత్రువైన విష్ణువును మెచ్చుకుంటూ ఉండే వీణ్ణి శిక్షించాలి. కాని బాబూ, నాయనా అంటే వినే స్థితిలో లేడు. వీణ్ణి పట్టుకుని కొట్టండి, దెబ్బకు గాని దయ్యం వదిలిపోదు అని హిరణ్యకశిపునితో మళ్ళీ ఇలా అన్నాడు రాక్షస గురువు. దానవ చక్రవర్తి, మీ పాదాలపై ఒట్టు. ఆ బాలుణ్ణి భయపెట్టి కొట్టి ఎలాగైనా సరే చదివిస్తాం, మా నైపుణ్యం చూపిస్తాం, వినండి, దయచేసి మా మీద కోపించకండి అని గురువు పలికి రాజకుమారుడైన ప్రహ్లాదునికి రకరకాలుగా భయం చెప్పి అక్కడ నుంచి తీసుకుని వెళ్ళి ఒంటరిగా కూర్చుండబెట్టి నీతులు చెప్పసాగారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.